ఈనాటి జనహిత కార్యక్రమం పిసిసి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు మీనాక్షి నటరాజన్ గారికి, అట్లాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి, అట్లాగే ఈనాటి సభాధ్యక్షులు శ్రీహరి గారికి, శాసనసభ్యులు ఎడమ బొజ్జు గారికి, అట్లాగే ఏఐసిసి సెక్రటరీ సంపత్ గారికి, అట్లాగే నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈనాడు పంచాయతీరాజ్ మంత్రి శ్రీలత గారికి, అట్లాగే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి, డిసిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లోలి ఇంద్రకరెడ్డి గారికి, అట్లాగే వేణుగోపాలాచారి గారికి, సోయల్ బాబురావు గారికి, రేఖా నాయక్ గారికి, విఠలరెడ్డి గారికి, నారాయణరావు పటేల్ గారికి, ఆపురం సత్తు గారికి, కంది శ్రీనివాసరెడ్డి గారికి, ఆడి గజేంద్ర గారికి, ఎంబడి రాజేశ్వర్ గారికి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అన్నలకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా జనహితం అంటే ప్రజల క్షేమం కోసం, ప్రజల హితం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఒకటి. రెండవది, గడచిన 1.5 సంవత్సర కాలంలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, పారదర్శకంగా పరిపాలన జరుగుతుందా లేదా, ఇంకే సమస్యలునే తెలుసుకొని అధికారం ఉంది కానీ కేవలం ఏసీ రూములకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం అంటే గతంలో ఎవరు చేయలే. ఈనాడు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంటే సంతోషపడాల. అంటే ప్రజలకు డైరెక్ట్గా పార్టీ అధ్యక్షుల వారికి, ఢిల్లీకి కూడా సమాధానం చెందడానికి, ఏ సమస్య ఉన్నా చెప్పడానికి ఒక అవకాశం. రెండవది, ఈ రోజున ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. అందరూ చెప్పేది వినండి, కానీ ఎవరు చెప్పే దానిలో ఎంత నిజాయితీ ఉంటుందో లెక్క చూడాలి. ఒక విషయం లెక్కకు మాట్లాడితే ఈ రోజున ఇదే కేసీఆర్ ఈ మధ్య జరిగినటువంటి అదేది వరంగల్లో జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో ఈ ప్రభుత్వంలో 1.5 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉంటే దుఃఖం వస్తుందని మాట్లాడి అని ఇంకో మాట ఏమన్నాడు, ఎక్కడ పోయింది మీ తులం బంగారం, ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 80,000 పుస్తకాలు చదివినా నా అంత ఎవరు చదవలేదని మాట్లాడాడు. కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా వాస్తవ పరిస్థితి ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్లు. అంటే ఈ రాష్ట్రాన్ని 22 మంది ముఖ్యమంత్రి 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాలు, రోడ్లు, కరెంటు, స్కూలు ఇన్ని చేసినా కూడా అప్పు కేవలం 75,000 కోట్లు ఉంది. కానీ కేసీఆర్ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈనాడు రాష్ట్రం పైన ఉన్న అప్పు 8 లక్షల కోట్లు. అంటే ఆనాడు 75,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 100% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వడ్డీ కడతా ఉండే, కంతులు కడతా ఉండే. కానీ నెలకు కేసీఆర్ పుణ్యమాని కేసీఆర్ చేసిన అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మనం ఈనాడు వడ్డీలు కంతులు కడతా ఉన్నాము. అంటే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు. ఈ 18 మాసాల్లో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడం జరిగింది. ఇలా మరి ఆయన చెప్పిన బంగారానికి ఎంత అవుతుంది? మహా అంటే 4,000 కోట్ల రూపాయలు. అట్లనే 2,000 రూపాయలు పెన్షన్కి ఎంత అవుతుంది? మహా అంటే సంవత్సరానికి 10,000 కోట్లు కావచ్చు. అంటే ఈనాడు అంటే ఇంత అప్పులు ఉన్నా, ఇంత ఆర్థిక భారం ఉన్నా కూడా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ చెప్పినటువంటి సన్నబియ్యం కావచ్చు, ఇలా రైతాంగానికి వరి పండిస్తే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. 21,000 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టించారు. అంటే ఇవన్నీ రకరకాలు జరుగుతాయి. మీరు కలర్ చూస్తూ ఉన్నారు, ఆర్టీసీ బస్ అని, కరెంట్ అని, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మరి వాళ్ళు చెప్పేదాల్లో ఎంత నిజాయితీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇలా బనక దగ్గర గురించి మాట్లాడుతూ ఉన్నారు.
ఇలా కాంగ్రెస్ తప్పిదం కింద గడిచిన 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి అది గోదావరి జలాలైనా కృష్ణా జలైనా నదీ పరివాహక ప్రాంతానికి హక్కు ప్రకారం ఇవ్వాలి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా అడ్డగోలుగా సంతకాలు పెట్టేసి అప్పచెప్పిండు. ఆనాడు రాయలసీమకు పోయి ఆయన ఎవరు రోజా పెట్టినటువంటి చేపల పులుసుని రాయలసీమ రతనాలు చేసీమ చేస్తా